హాయ్ ఆల్ చలాకీయమ్మ ఛానల్ కి స్వాగతం. ప్రతి ఇంట్లోనూ ఆస్మా పేషెంట్లు కూడా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. పిల్లలకు కూడా ఆస్మా ఎక్కువైపోతుంది. ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు. దీనికంతటికి కారణము మనము నిత్యము ఉపయోగించే ఫ్లోర్ క్లీనర్లు గాని, డియోడరెంట్లు గాని ఏదైతే సువాసనలు అమ్ముతారో అవన్నీ ఒక కారణంగా చెప్పబడుతుందన్నమాట. మనము తీసే ఫ్లోర్ క్లీనర్‌లో కెమికల్స్ తో పాటు ఈ సెంటెడ్ ఐటెమ్స్ అంతా ఉపయోగిస్తూ ఉంటారు కదా! దానివల్ల మన లంగ్స్ పాడైపోతాయండి. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఫ్లోర్ క్లీనర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఫ్రెష్ వేపాకుని తీసుకొని కడిగి ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 లేక 5 నిమ్మ పండ్లుని 2 భాగాలుగా కట్ చేసి కుక్కర్‌లో 3 విజిల్ వచ్చేటట్లుగా ఉడికించుకోవాలి. ఉడికిన ఈ నిమ్మ పండ్లుని ఆరిన తర్వాత మిక్సీ గ్రైండర్‌లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్‌లో వెడల్పాటి పాత్రను ఉంచి అందులో 2 లీటర్ల నీళ్లు పోసి బాగా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు ముద్దని వేసి ఒక 10 నిమిషాల దాకా సిమ్ ఫ్లేమ్‌తో బాగా ఉడికించుకోవాలి. వేపాకులో ఉండే ఫ్లేవర్‌లంతా ఆ నీటిలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్‌ని కొద్దిగా తగ్గించి, మనం ఏదైతే నిమ్మపండు ముద్దని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో, ఆ ముద్దను కూడా ఈ మరుగుతున్న వేపాకు నీటిలో వేసి ఒక 5 నిమిషాల దాకా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలనమాట. ఈ మిశ్రమము బాగా ఆరిన తర్వాత ఒక మస్లిన్ క్లాత్‌లో వడిగట్టుకోవాలి. ఇలా పిండితే దాంట్లో ఉండే వన్నీ బాగా నీళ్ళలోకొచ్చేస్తుంది. ఆ తర్వాత కొద్దిగా పటికని అంటే పటిక ఆలం అంటారు కదా! ఆ పటికని తీసుకొని మనం వెల్లుల్లిని కొడతాం కదా! ఆ రాతితో మనము కొద్దిగా కచ్చా పచ్చాగా కొట్టుకొని దాన్ని మిక్సీలో చేర్చుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరము, నాఫ్థలిన్ బాల్సు, పిడికెడు ఉప్పు ఇవన్నీ మిక్సీలో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఈ వేపాకు నీళ్ళలో ఇవన్నీ వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడాని అందులో కలుపుకోవాలనమాట. బేకింగ్ సోడా ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బేకింగ్ సోడా వేసుకున్నప్పుడు కొద్దిగా పొంగుతుంది. అందుకే పొడవుగా నీట్‌గా ఉండే పాత్రనైతే తీసుకోండి. తర్వాత బాగా కలిపెట్టి అందులో సువాసనకి టీ ట్రీ ఎసెన్స్ అన్నమాట. ఇది వేసుకుంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందన్నమాట. బాగా కలిపెట్టుకొని ఒక పెద్ద వాటర్ క్యాన్‌లో పోసి పెట్టుకుంటే మనం 6 నెలల దాకా బాగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒక గదికి ఒక 3 టేబుల్ స్పూన్ లేకపోతే ఒక చిన్న మూత వరకు తీసుకొని ఒక బకెట్ నీళ్ళలో వేసుకొని ఇల్లు బాగా తుడిచేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. బొద్దింకలు ఇవన్నీ ఏది రాదన్నమాట. ఇల్లంతా వాసనతో నిండిపోతుంది. ఇది చేసి చూసి కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.